హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియోలో నేను చేసే పొలం గురించి చెప్దాం అనుకుంటున్నాను. మా ఛానల్లో వస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇదే నేను చేసే 2 ఎకరాల పొలం అన్నమాట. ఇది మొత్తం 2 ఎకరాల పొలం అండి. ఇదేమో 1+1 ఎకర్ కింద, అంటే గట్టిగా అవతల ఒక మడి, గట్టిగా అవతల ఇంకొక మడి, మొత్తం 2 కలిపి ఒక 2 ఎకరాల పొలం అన్నమాట ఇది. ఈ పొలంలో అయితే లాస్ట్ ఇయర్ అయితే మేమైతే 2 క్రాప్ల కింద అయితే పొలంలో పంటలను అయితే పండించాం. ఫస్ట్ క్రాప్ వచ్చేసరికి మనకి వరి వేసుకున్నాం అనమాట. వరి సెకండ్ క్రాప్ వచ్చేసరికి మినుము వేసాం. ఈ రెండిట్లో వరిలో వచ్చేసరికి మనకి 1 ఎకర్కి 33 బస్తాల కాడికి మొత్తానికి 2 ఎకరాల మీద 67 బస్తాల దాకా పండిందండి. విత్తనం అయితే 77 క్రాసింగ్ అనమాట. ఇంకా మినుము వచ్చేసరికంటే మినుములో అయితే మాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది బాగా పెట్టింది. ఎందుకంటే 1 ఎకరం మడిలో అయితే బాగానే ఉంది. ఇంకో ఎకరం మడిలో ఏంటంటే మొక్కలు కొంచెం అంటే ఒక 2 ఆకుల మీద ఉండగా చనిపోవడం మొదలైపోయినాయి. అది వైరస్ తగిలింది అన్నారు. ఇక వైరస్ కోసం అని చెప్పేసి మందులు కూడా స్టార్ట్ చేసి మందులతో అలా అరగట్టుకుంటూ ఫైనల్గా ఒక 1 ఎకర్కి అయితే 4.5 అంటే 4.5 బస్తాల కాడికి 2 ఎకరాలకి మనకి 9 బస్తాల దాకా పంట అయితే వచ్చిందండి. ఇంకా ఈరైతే ఎంత పండుతుంది ఏంటనేది మనం వెళ్ళే ముందుకి చూసుకోవాలి. ఇంకా మంచి రోజు చూసుకుని అయితే పొలంలో పనులని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మనకి నెక్స్ట్ మంత్ జూన్ కల్లా మనకి పొలంలో ఏంటంటే విత్తనం, దుక్కులు దున్నడం, ఫస్ట్ దుక్కు, సెకండ్ దుక్కు, విత్తనాలు దున్నడం, 3 అయితే స్టార్ట్ అయిపోతుండే. విత్తనాలు వేయడం, ఈ 3 అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. అందుకే ఈలోపు మనం ఏంటంటే మంచి రోజు చూసుకుని పొలంలో గట్లు సరి చేసుకోవడం, పొలంలో ఉన్న పిచ్చి మొక్కలని పీకేసి వాటిని కాల్చేయడం అన్నీ చేసుకుని మనం విత్తనాలు విత్తడానికి రెడీగా ఉంచుకోవాలి. సో ఇది ఫ్రెండ్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బై ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.